నేనేమనాలో తెలియట్లేదే నాకు. నీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే నిలబడి చూస్తున్నాను. నీది మంచితనం అనుకోవాలా, అతి మంచితనం అనుకోవాలా, నువ్వు తెలివైన దాన్ని అనుకోవాలా, తెలివి తక్కువ దాన్ని అనుకోవాలా, నాకేం అర్థం కావడం లేదు. ఏమైందండి? మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం పనికిరాదు అని నీకెన్నోసార్లు చెప్పానే. కానీ నువ్వు నా మాట ఎప్పుడిన్నావు గనుక. లోకేశ్వరి నీ సొంత చెల్లెలు కాదు, అవునా? అయినా తన్ని నీ సొంత చెల్లెల్లానే భావించావు. తనెప్పుడు బాగుండాలి, బాబీతో హ్యాపీగా కాపురం చేసుకోవాలి అనుకున్నావు. దాంతో తనేం తప్పులు చేస్తున్నా భరిస్తూ వచ్చావు. అందరి ముందు సమర్థిస్తూ వచ్చావు. తను నీ తోడబుట్టిన చెల్లెలు అనుకోవడం తప్పు కాదు. కానీ పెద్దదానిగా చిన్నవాళ్ళు తప్పు చేస్తే తెలియక చేసిందిలే, ముందు ముందు తెలుసుకుంటుందిలే అనుకోవడం తప్పు కాదు. కానీ తప్పులు చేయడానికి కూడా ఓ పరిధి ఉంటుంది కదా. ఆ పరిధి దాటిపోయినప్పుడు బుద్ధి చెప్పకపోవడం కూడా ఒక తప్పే. ఆ తప్పే నువ్వు చేశావు కాదా? లోకేశ్వరి ప్రెగ్నెన్సీ నీ వల్ల పోయిందని మా అమ్మ నమ్మడం వల్లే కదా ఈ పెళ్ళి అనే టాపిక్ వచ్చింది. నాకింకొక పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అయిపోతుందని నీకు తెలుసు. నువ్వే తప్పు చేయలేదని కూడా నీకు తెలుసు. లోకేశ్వరి ప్రెగ్నెన్సీ తనంతట తానే పోగొట్టుకుందన్న విషయం కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసి మా అమ్మ నిన్ను నిందిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? పెళ్లి వరకు వస్తున్నా ఎందుకు నిజాన్ని బయట పెట్టకుండా ఉన్నావు? అది నీ అమాయకత్వం అనుకోవాలా, నీ మూర్ఖత్వం అనుకోవాలా? నీది చెల్లెల మీద ఉన్న ప్రేమ పిచ్చే, స్వార్థం. నీ చెల్లెలు మాత్రమే బాగుంటే చాలు అన్న స్వార్థం. సరే, జరిగింది వదిలేసే. లోకేశ్వరి చేసిన తప్పు బయటపడి మా అమ్మ తన్ని బయట గెంటేస్తానంటే మళ్ళీ ఎందుకు అడ్డుపడ్డావు? అంటే తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఏమవుద్ది? తను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థం అవుతుంది. ఇంతకాలం తను ఎన్ని తప్పులు చేస్తున్నా నువ్వు వెనకేసుకొస్తున్నావు కాబట్టి నీ విలువ అర్థం అవుతుంది. అప్పుడైనా తనకు బుద్ధి వస్తుంది. ఒకవేళ అలా కాకుండా అవమానం బాధతో లోకేశ్వరి సూసైడ్ చేసుకుంటే అప్పుడేమవుతుందండి? మనిషి మారాలి అన్నా, మార్పు రావాలి అంటే ముందు ఆ మనిషి బ్రతికుండాలి కదండి. మీరు చెప్పిందంతా కరెక్టేనండి. లోకేశ్వరి తప్పులు చేసిందనేది కరెక్టే. అది చేసిన తప్పులన్నిటినీ చిన్న పెద్ద అని ఎంచకుండా తనని వెనకేసుకురావడం నేను చేసింది తప్పే, కాదండం లేదు. కానీ
ఉరి శిక్ష పడేవాడికి కూడా నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా. అలాగే నా చెల్లెలికి ఆఖరి అవకాశం ఇవ్వమని తన తరపున నేను తీసుకున్నానండి. అదే నాకు భయంగా ఉంది గుండమ్మ. కొందరు తప్పులు తెలియక చేస్తారు, కొందరు పొరపాటుగా చేస్తారు. కానీ లోకేశ్వరి తప్పులు చేయడం అలవాటుగా పెట్టుకుంది. తనకున్న ఆ అలవాటుతో మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ నీకే ఇస్తానని మా అమ్మ చెప్పింది కదా, అది మర్చిపోయావా? అదే జరిగి లోకేశ్వర్ వల్ల నువ్వు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే? రాదండి, అలాంటి పరిస్థితిని నేను రానివ్వను. నా చెల్లెలు సడన్ గా మారిపోతుందని నేను చెప్పట్లేదండి. ఇక మీదట తను తప్పు చేసే అవకాశం నేను ఇవ్వను అని చెప్తున్నాను. ఇది వరకు తనని నేను ఎలా ప్రేమించానో అలాగే ప్రేమిస్తాను. కానీ తనని ట్రీట్ చేసే వర్షన్ మారుతుంది, సమర్థించే వర్షన్ కూడా మారుతుంది. చూడుగుండు, నీ వెల్ విషర్గా ఒక బాధ్యతతో చెప్తున్నాను. ఇకనైనా తెలివిగా ఉంటూ లోకేశ్వర్ విషయంలో జాగ్రత్తగా ఉంటావో, చెల్లెలన్న మైకంలో పడిపోయి సమస్యలను కొని తెచ్చుకుంటావో నీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. తప్పకుండా 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 తప్పకుండా. ఒరేయ్, రే ఆ బాబీ, బొమ్మలన్నీ ఏంట్రా ఏంట్రా? బొమ్మలే అనే ఇది పట్టుకో. బొమ్మలు కొట్టేవైనా పెడుతున్నామా? పుట్టబోయే మన పిల్లల కోసం తీసుకొచ్చా. పుట్టక ముందు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చావంటే బిడ్డ పుడితే ఇంటిని బొమ్మలు కొలువు చేసేలా ఉన్నాడు మనవడు. లోకేశ్వరి, ఆ, ఏంటండి ఇవన్నీ? ఫ్రూట్స్. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు తెచ్చారు? కడుపుతో ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తింటే చాలా మంచిదంట, అందుకే తీసుకొచ్చాను. ఇక నుంచి ముద్దులు హగ్గులు నీకు కాదు, నా బంగారు కొండకి. గుండమ్మ, వదలొద్దు గుండమ్మ, వదలొద్దు, వదలొద్దు గుండమ్మ, వదలొద్దు, పట్టుకో, వదలొద్దు గుండమ్మ, పట్టుకో, అమ్మా. ఇంట్లో అందరి ముందు నేను దోషనైపోయాను. ఎవరి సపోర్ట్ నాకు లేదు. భర్తగా ఈయన సపోర్ట్ అయినా నాకుంటే ఈ ఇంట్లో ఉండగలుగుతాను. ఈయనని ఏదోలా కూల్ చేయాలి. కాళ్ళ మీద పడిపోతే సెట్ అయిపోతారు. నన్ను క్షమించండి. నిన్ను క్షమించడమా? ఎందుకు? తప్పు చేసింది నువ్వు కాదు కదా, తప్పు చేసింది నేను. నిన్ను ప్రేమించి తప్పు చేశాను, నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను. పెళ్ళైన తర్వాత నీ మనస్తత్వం అర్థమవుతున్నా కూడా నిన్ను భరించి తప్పు చేశాను.
అందుకే ఈరోజు బాధపడుతున్నాను. అది కాదండి, అప్పుడు నాకేదో పిచ్చి పట్టింది, అందుకే అలా జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా చేయనండి. లైఫ్లో అన్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు లోకేశ్వరి. నువ్వు ఎన్నో తప్పులు చేశావు. నా విషయంలో ఏంటి, వదిన విషయంలో ఏంటి? వదిన్ని ఇబ్బంది పెట్టాలని, మా అమ్మని ఆకట్టుకోవాలని ఒకటి కాదు 100 తప్పులు చేశావు. వాటన్నింటినీ సరిదిద్దుకునే అవకాశం ఉన్నా నువ్వు సరిదిద్దుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి సరిదిద్దుకునే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి సరిదిద్దుకుంటా అంటున్నావు. నేను తండ్రిని కాబోతున్నానని ఆనందపడ్డాను. ఆ అవకాశం చేజారిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ ఇదంతా నువ్వే చేశావని తెలిసి వెళ్ళిపో లోకేశ్వరి. నువ్వు నా కళ్ళ ముందుంటే నిన్నేమన్నా చేసినా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. అది ముట్టుకోవద్దు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఆడజాతిలో తప్పు పుట్టావే నువ్వు. తప్పు పుట్టావు. వదినా, బాబీ, లోకేశ్వరిని ఈ ఒక్కసారికి క్షమించు. నేను నిన్నిలా అడగడం కరెక్ట్ కాదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ తనని దూరం పెట్టి భర్తవైన నువ్వు తనని దూరం పెడితే అది అందరూ ఉన్నా ఒంటరిదైపోతుంది. తను ఒంటరిది ఎందుకు అవుతుంది వదినా? తనకి తోడుగా తన పంతాలున్నాయి, తన మాట పట్టింపులున్నాయి. అన్నింటికీ మించి తన మూర్ఖత్వం తనతో పాటే తోడుగా ఉంటుంది. మరి తనెందుకు ఒంటరైపోతుంది? నిజానికి ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధపడుతోంది నేను వదినా, నేను. బాబీ, నా చెల్లెలు చేసింది పెద్ద తప్పే, నేను ఒప్పుకుంటాను. బాబీ, చేసిన తప్పుకి కావాలంటే దాన్ని ఒక దెబ్బ కొట్టు, అంతేకాని దాన్ని దూరం పెడతానంటే ఎలా? అలా చేస్తే మూర్ఖత్వంతో లోకేశ్వరి చేసింది తప్పైతే అప్పుడు నువ్వు చేసిందేమవుతుంది? తన కోసం కాదు, నా మోహన్ చూసైనా ఈ ఒక్క తప్పుని క్షమించు బాబీ. ఇక మీదట లోకేశ్వరి ఎలాంటి తప్పు చేయకుండా నీతో ప్రేమగా ఉండేటట్టు నేను చూసుకుంటాను. ప్లీజ్ బాబీ, నా మాట విను. ఏమంటావు బాబీ? ఇప్పటికిప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేను వదినా. నాకు కొంచెం టైం కావాలి. గుండమ్మా కాఫీ, గుండమ్మ కాఫీ.
కాఫీ ఎక్కడికి వెళ్ళింది గుండమ్మ? కాఫీ కావాలి నాకు. గుండమ్మ ఎక్కడుంది? కాఫీ కావాలి నాకు. మామయ్య గారు, తాతయ్య. గుండు, కాఫీ అడుగుతుంటే ఏం చేస్తున్నావు? ఏం కావాలి? కాఫీ. కాఫీయా? హా. కాఫీ అడిగితే కొడతావేంటి? నీ నిద్ర మత్తు వదిలిపోవాలని కొట్టానే. ఇప్పుడు టైం ఎంతైంది? నేను చూడలేదు. మార్నింగ్ 8 o'clock. 8 అయింది. పాపం టైం చూసుకోక తొందరగా లేచినట్టుందండి. ఆ. అమ్మా ఇంకో గంట పడుకోమ్మా. పడుకో అమ్మ పడుకో. పడుకుంటేనే బెటర్ అనుకుంటా మావయ్య. ఆహా. మళ్ళీ కొడతావేంటి? ఇప్పటి వరకు నువ్వు నచ్చిన టైంకి లేవడం, లేవగాని కాఫీ అంటే కాఫీ చేతికి రావడం జరిగేది. ఇక నుంచి నీ టైమింగ్స్ మారాలి, పద్ధతులు మారాలి. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి అందరికీ కాఫీ నువ్వే పెట్టాలి. దానికేమొచ్చే? నీకొచ్చుగా. పోనీ అది చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తావా? దానికోసం నేనెందుకు చేస్తాను? మరి మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏయ్, పోవే. పోయి అందరికీ కాఫీ పెట్టుకొని తీసుకురాపో. నేను అందరికి కాఫీయా? నా వల్ల కాదు, నేను పెట్టలేను. లోకేశ్వరి, కాఫీయే కదా, పెట్టొచ్చు కదా. పెట్టకపోతే ఏం చేస్తారంట? ఆల్రెడీ 2 చెంపలు పగిలాయి, వీపు కూడా పగులుతుంది. ఏంటే ఏమైంది? అత్తయ్య చూడండి అత్తయ్య, ఈ గుండమ్మ నా మీద పెత్తనం చేయాలని చూస్తుంది. ఈ రోజు నుంచి ఇంటి పనులన్నీ నేనే చేయాలంట, అందరికి కాఫీలు నేనే పెట్టాలంట అత్తయ్య. పెట్టకపోతే ఏం చేస్తానంది? లాగి కొట్టింది అత్తయ్య. ఎక్కడ? ఇదేంటో అందరికి గుళ్ళో గంటలా కనపడుతున్నట్టుంది. ఎడాపెడా వాయించేస్తున్నారు. మీరు కూడా కొడతారంట అత్తయ్య. కొట్టడం కాదే, నువ్వు చేసిన వెదవ పనికి నిలబెట్టి చీరెయ్యాలి. అది అడ్డు పడబట్టి ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండగలిగావు. అది ఏం చెప్తే అది చెయ్యి. సాధ్యమైనంత వరకు నీ మొహం నాకు కనబడకుండా చూసుకో. త్వరగా వెళ్లి పనులన్నీ చేసి కాఫీ తగలెట్టు. అర్థమైందా? అర్థం చేసుకోవే లోకి. నువ్వు ఇదివరకు ఇట్లా డాన్సులు కడతానంటే కుదరదు. ఇప్పుడు నీకు మీ ఆయన సపోర్టు లేదు, మీ అత్త సపోర్ట్ అంతకంటే లేదు. ఇదిగో లోకే, గుండమ్మ సపోర్ట్ కూడా వెనక తీసేసుకుందనుకో, నువ్వు రోడ్డు మీద పడిపోతావు. అమ్మా ఇది నీ పనిష్మెంట్లా కాకుండా పనులన్నీ నేర్చుకోవడానికి మ్మ్. ఒక అవకాశం అనుకో అమ్మా. నేర్చుకో అమ్మా, అవకాశాన్ని వాడుకో అమ్మా. వాడుకో. ఇదిగో, కాదు కూడదు అన్నావో పోలీసుల్ని పిలిపిస్తాను.
కడుపులో బిడ్డని చంపుకున్న నేరానికి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇదిగో ఏంటమ్మా కానిస్టేబుల్స్ కొట్టండి. ఏంటమ్మా నిలబడను కొట్టు. ఏయ్ కొట్టు. ఏంటి ఫ్యూచర్ కనపడిందా? చెప్పిన పనులు చేస్తావా లేక పోలీసుల్ని పిలవమంటావా?